మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా నా ఛానల్ యందు సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కోరుకొనొచ్చు. ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం పూజ్యులు కీర్తిశేషులు మహాకవి బదిరెడ్డి కోటేశ్వరరావు గారు రచించిన రామాంజనేయ యుద్ధం నాటకం పుస్తకం నుండి విశ్వామిత్రుని పద్యం. మత్సరంబున నన్నవమానపరచి బ్రతికినారే సురాసుర మత్స్యులేని అనే ఈ పద్యం. మిత్రులారి, పద్యానికి రాగం కల్లోలము. కల్లోలం రాగం ఇది 18వ మేళకర్త హఠకాంబరి రాగజన్యం కల్లోలము. ఈ కల్లోలం రాగం స్వరస్థానములు సా షడ్జమం, పా పంచమం. సా నుంచి పంచమానికి వెళ్ళిపోవాలి. ఇందులో రిషభ గాంధార మధ్యమాలు మొత్తం నిషిద్ధం. సా నుంచి పంచమం. తర్వాత షట్శ్రుతి దైవతం, కాకలి నిషాదం, పై షడ్జమం. ఇది ఆరోహణం. అవరోహణ క్రమములో షడ్జమం, కాకలి నిషాదం, షట్శ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతరగాంధారం, ఇది కల్లోలము రాగము. మిత్రులారా, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిత్రులారా, నా వీడియో చూడగానే లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈ రెండు కూడా వీడియోకి చాలా బలం అన్నమాట. మీరు లైక్ చేసినందువల్ల నా వీడియో ఇంకొకరికి యూట్యూబ్ చూపిస్తానికి అవకాశం ఉంటుంది. కావున దయచేసి ప్రోత్సహించండి. అలాగే బెల్ సింబల్ నొక్కి ఆల్ బెల్ అని వస్తుంది, అది నొక్కితే కనుక నా వీడియోస్ అన్నీ మీకు వస్తుంది. మరి మీ స్నేహితులకు కూడా కొంచెం ఈ వీడియో షేర్ చేసి పంపి నాకు వాచ్ టైం పెరిగేలాగా ప్రోత్సహించమని మనవి చేయొచ్చు. ఇప్పుడు విశ్వామిత్రుని పద్యం కల్లోలం రాగంలో ముందుగా విశ్వామిత్రుని యొక్క కోపాగ్ని చూసి యయాతి నమస్కరించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే తాండ్ర సుబ్రహ్మణ్యం గారి పుస్తకంలో డైలాగ్ ఒకటి ఉంది, అది కూడా చెప్తూ ఉన్నాను. తర్వాత నారద మహర్షి వస్తాడు విశ్వామిత్రుడి దగ్గరికి. ఓరి యయాతి, ఈ విశ్వామిత్ర శాపమును కూడా తృణప్రాయముగా పరిగణించి నిష్కర్మించితివి కదరా నీచ రాజాధమ. స్వర్గమర్త్య పాతాళంబులని వెందు దాగినను మదీయ శాపము కాల భీల భయంకర జ్వాలయై నిన్ను దహింపకుండునా. వశిష్ఠుని ఆశీర్వచనము అంత అమోఘమా, నీ బ్రతుకు శాశ్వతమనుకొంటివా అనగానే నారద మహర్షి తథాస్తు విశ్వామిత్ర మహర్షి. మరల ఏదో ప్రళయము సంభవించినట్లున్నది. ఈ అకారణ భూకంపములో ఇప్పుడు రేణువు ఏ అభాగ్యజీవియో అని అనగానే విశ్వామిత్రుడు, నారద, ఆ నీచ రాజాధముడు, ఆ యయాతి రాజరూప చండాలుని దృష్టికి నేనెంత నీచమైతునో కదా. మత్సరంబున నన్నవమానపరచి బ్రతికినారే సురాసుర మత్స్యులేని. ఈ వశిష్ఠ చండాలునకు ఈతడు మృక్కి